Hello everyone, welcome to the new ESET core subjects explanation series. సో ఈ వీడియో నుంచి మనకి కోర్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అది కూడా సిఎస్సి స్టూడెంట్స్కి. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అనమాట, అంటే సిఎన్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఈ సబ్జెక్ట్తో మనము స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఈ సబ్జెక్ట్ అనేది టీఎస్ వాళ్ళకి 10 to 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది, అండ్ ఏపీ వాళ్ళకైతే 6 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉందన్నమాట. అలాంగ్ విత్ కంప్యూటర్ నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే సైబర్ సెక్యూరిటీ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఈ రెండు కలిపి ఏపీ వాళ్ళకి 6 మార్క్స్కి ఉంది. వెరాజ్ తెలంగాణ వాళ్ళకైతే ఈ సిహెచ్ఎన్ సబ్జెక్ట్ 10 to 12 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉందన్నమాట. సో వితౌట్ ఎనీ లేట్ ఇంకా మనము ఎక్స్ప్లెనేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, first thing, network. A network is a group of nodes which are connected to a common communication link. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే గ్రూప్ ఆఫ్ నోడ్స్ అనమాట. ఈ నోడ్స్ అనేవి ఏం చేస్తాయంటే కనెక్ట్ అవుతాయి. ఓకే, ఒక కామన్ కమ్యూనికేషన్ లింక్ని యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాయి. ఇక్కడ కింద చూడండి ఒకసారి, కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఈ ఒక మొబైల్ ద్వారా ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, కంప్యూటర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ల్యాప్టాప్ ద్వారా, ట్యాబ్స్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ మొబైల్ ఉంది కదా, అలానే కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, ఇవన్నీ ఏంటంటే నోట్స్ అనమాట. వీటినే నోట్స్ అంటారు. సో ఈ నోట్స్కి ఏంటి ఇక్కడ చూడండి, ద నోట్స్ ఆర్ నథింగ్ బట్ కంప్యూటర్స్, మొబైల్స్, ప్రింటర్స్, ల్యాప్టాప్స్, వాట్ ఎవర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ. ఓకే, క్యాపబిలిటీ అండ్ ఎబిలిటీ. ఏమేమి క్యాపబిలిటీ ఎబిలిటీ అంటే టు సెండ్ ఆర్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సపోజు ఒక మొబైల్ ఉంది, ఇంకొక మొబైల్ ఉంది. ఈ మొబైల్ అనేది ఈ మొబైల్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఓకేనా, అంటే ఇది సెండ్ చేయగలిగే క్యాపబిలిటీ దీనికి ఉండాలి. అండ్ అలానే అట్ ద సేమ్ టైం ఇంకొక మొబైల్ ఏదైతే ఉందో దీనికి రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలన్నమాట. సో వీటిని నోడ్స్ అంటారు, మనం నోడ్స్ అంటాం. ఓకేనా, దిస్ ఇస్ హౌ ఏ నెట్వర్క్, బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ నెట్వర్క్. నెట్వర్కింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే మనం చూసాం ఇప్పుడు దాకా. సో నెట్వర్కింగ్ అంటే ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. నెట్వర్కింగ్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంది నోడ్, అంటే ఇక్కడ మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది దీనికి పంపించాలనుకోండి, వయా దిస్ కమ్యూనికేషన్ లింక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. లేకపోతే ఈ యొక్క పర్టికులర్ దానికి సెండ్ చేయాలంటే అలా సెండ్ చేసుకోవచ్చు. సో నెట్వర్కింగ్ అనేది ఏంటంటే అన్నీ కనెక్ట్ అయ్యి ఉండి, ఓకే, ఆ కనెక్ట్ అయిన దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకుంటూ, ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒకదానికొకటి, ఓకే, అలా ఉండేదాన్ని మనము నెట్వర్కింగ్ అంటాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఏ నెట్వర్క్ కెన్ బీ ఇన్ ఎనీ మేనర్. ఏ మేనర్లో అయినా కానీ మనకి నెట్వర్క్ అనేది ఉండొచ్చు అనమాట. ఇట్ మైట్ బీ సర్క్యులర్ కావచ్చు, రెక్టాంగులర్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, డైమండ్, ఏ షేప్లో అయినా కానీ నెట్వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ నెట్వర్కింగ్ మస్ట్ బీ ఏబుల్ టు ఫాలో సమ్ క్రైటీరియాస్. సో నెట్వర్కింగ్ అనేది సమ్ క్రైటీరియాస్ని ఫాలో అవ్వాలి. ఆ క్రైటీరియాస్ అనేవి 3 అనమాట. ఒకటి, ఆ నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్. రెండోది, ఆ నెట్వర్క్ యొక్క రియలబిలిటీ. థర్డ్ వన్, ద సెక్యూరిటీ ఆఫ్ ద నెట్వర్క్ యొక్క సెక్యూరిటీ అనమాట. ఈ 3 అనేది ఎన్ష్యూర్ చేసినప్పుడే అది మంచి నెట్వర్కింగ్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో పర్ఫార్మెన్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ని బేస్ చేసుకొని మనము పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ని కన్సిడర్ చేస్తాం. అలానే ఇంకా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ గురించి చెప్పడానికి. ఫస్ట్ థింగ్, నెంబర్ ఆఫ్ యూజర్స్. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, సో స్లో అయిపోతుంది నెట్వర్క్. అదే యూజర్స్ తక్కువ మంది ఉన్నారనుకోండి, పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక వైఫై కనెక్షనే చూసుకోండి, ఆ వైఫైకి తక్కువ మంది కనెక్ట్ అయినారనుకోండి, చాలా ఫాస్ట్గా స్పీడ్గా వస్తుంది మనకి నెట్. అదే ఎక్కువ మంది కనెక్ట్ అయితే స్లోగా ఉంటుంది కదా నెట్ కనెక్షన్, అలానే స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది. అలానే ఈ నెట్వర్క్ కూడా అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంది, క్యాపబిలిటీ ఆఫ్ ద హార్డ్వేర్. నువ్వు ఏ హార్డ్వేర్ యూజ్ చేస్తున్నావు? ఇప్పుడు ఎస్ఎస్డి హార్డ్వేర్ అనేది చాలా ఫాస్ట్ కదా హెచ్డిడిడి కన్నా కానీ. సో మనం యూజ్ చేసే టైప్ ఆఫ్ హార్డ్వేర్ కూడా మన యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ని లైక్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అలానే థర్డ్ థింగ్ ఏంటి, ట్రాన్స్మిషన్ మీడియా. అంటే
ఈ డివైస్ నుంచి ఈ డివైస్కి నువ్వు కనెక్షన్ ఏది అయితే యూస్ చేస్తున్నావు, ట్రాన్స్మిషన్ మీడియా ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇప్పుడు ట్రాన్స్మిషన్ మీడియాలో మనకి ఫర్దర్ ఒక టాపిక్ ఉందన్నమాట. దాంట్లో కోయాక్సిల్ కేబుల్స్, ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అని చెప్పి. ఓకేనా, నువ్వు ఏ ట్రాన్స్మిషన్ మీడియాని యూస్ చేస్తున్నావు అన్నది కూడా నీ యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, సాఫ్ట్వేర్. నువ్వు ఏ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నావు. ఓకేనా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మొబైల్కి తీసుకున్నాం అనుకోండి, మొబైల్లో ఆండ్రాయిడ్, యాపిల్ అవి ఇవి టైప్స్ ఉంటాయి కదా. అలా కంప్యూటర్లో కూడా మైక్రోసాఫ్ట్లో విండోస్, లైనెక్స్, యూనిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆపరేటింగ్ సిస్టమ్స్, వీటిని సాఫ్ట్వేర్ అంటారు కదా. సో ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో టోటల్గా మనకి 4 వచ్చాయి ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నెట్వర్క్లో. ఒకటి నెంబర్ ఆఫ్ యూజర్స్, రెండోది వచ్చేసి క్యాపబిలిటీ ఆఫ్ ద హార్డ్వేర్, తర్వాత ట్రాన్స్మిషన్ మీడియా, ఇంకోటి ఎఫిషియన్సీ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఇంకోటి అసలు ఒక నెట్వర్క్కి మనం ఎలాగ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. త్రోపుట్ అంటే ఏంటి, ఒక అవుట్పుట్ని అది ఇవ్వడానికి. సపోజ్ నువ్వు ఒకవేళ సెండ్ చేయాలనుకుంటున్నావు డేటాని, అది ఎంత టైంకి నువ్వు అనుకున్న పర్సన్కి సెండ్ చేయగలుగుతున్నావు అన్నది త్రోపుట్ అనమాట. ఎంత స్పీడ్కి సెండ్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. డిలే, ఓకే, అంటే ఎంత స్లోగా నెట్వర్క్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ త్రోపుట్ అనేది ఎక్కువ ఉండాలి. ఒక నెట్వర్క్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే త్రోపుట్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే దాని స్పీడ్ ఎక్కువ ఉండాలి, డిలే అనేది తక్కువ ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ క్రైటీరియాస్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, రియలబిలిటీ ఆఫ్ ద నెట్వర్క్. రియలబిలిటీ అనేది అంటే సింపుల్ టర్మ్స్లో ఆ నెట్వర్క్ ఒకవేళ ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఆ ఫెయిల్యూర్ నుంచి రికవర్ అవ్వడానికి అది ఎంత టైం తీసుకుంటుంది అన్నదే రియలబిలిటీ అనమాట. ఒకసారి చూద్దాం. రియలబిలిటీ ఆఫ్ ద నెట్వర్క్. ద రియలబిలిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో ఎన్ని ఫెయిల్యూర్స్ అక్కర్ అవుతున్నాయి, ఓకే, అండ్ ఆల్సో ఎంత టైం తీసుకుంటుంది ఆ ఫెయిల్యూర్ నుంచి రికవర్ కావడానికి అనేది ఈ రియలబిలిటీ అనేది చెప్తుంది అనమాట. ఇంకో థర్డ్ క్రైటీరియా ఏంటి, సెక్యూరిటీ ఆఫ్ ద నెట్వర్క్. ఒక నెట్వర్క్ అనేది ఉందంటే ఆ నెట్వర్క్ అనేది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయబడాలి కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. అన్ఆథరైజ్డ్ యాక్సెస్, వైరసెస్ వీటన్నిటి నుంచి అది ఫ్రీగా ఉండాలి. ఓకే, వాటికి ఎఫెక్ట్ కాకూడదు. వైరసెస్ ఉన్నాయి, ఓకే, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది ఉండకూడదు. సో ఇవన్నీ కూడా క్రైటీరియాస్ అనమాట. సో ద 3 క్రైటీరియాస్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఏంటివి అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నెట్వర్క్, రియలబిలిటీ ఆఫ్ ద నెట్వర్క్, సెక్యూరిటీ ఆఫ్ ద నెట్వర్క్. సో ఇవి 3 క్రైటీరియాస్. సరే, ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద నెట్వర్క్. సో ఒక నెట్వర్క్ ఉందంటే నేను చెప్పాను, ఇట్ మైట్ బి సర్క్యులర్లో ఉండొచ్చు, రెక్టాంగులర్లో ఉండొచ్చు, ఓకే, నెక్స్ట్ స్క్వేర్లో ఉండొచ్చు, డైమండ్ షేప్లో ఉండొచ్చు అని చెప్పి కదా. అయితే మనకి ఇవిలా కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి ఒకటి, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కనెక్ట్ అవ్వాలి. సో ఇట్ మైట్ బి యూజ్ సమ్ టైప్ ఆఫ్ కనెక్షన్ కదా, ఆ టైప్ ఆఫ్ కనెక్షన్ గురించి చెప్పేదే ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద నెట్వర్క్ అనమాట. సో ఇప్పుడు నెట్వర్కింగ్ సిస్టంలో ఒక్కొక్క డివైస్ అనేది ఇంకొక డివైస్తో కనెక్ట్ అవ్వాలి కదా. సో ఏ వేలో కనెక్ట్ అయ్యింది, ఏ వేలో ట్రాన్స్ఫర్ చేస్తుంది డేటా అనే దాని గురించే ఇది చెప్తుంది అనమాట. సో వీటిని ఏమంటారంటే కనెక్షన్స్, ఏ విధంగా కనెక్ట్ అయ్యింది అని చెప్పి. సో ఈ కనెక్షన్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేంటి పాయింట్ టు పాయింట్ కనెక్షన్, ఇంకోటి మల్టీ పాయింట్ కనెక్షన్ అనమాట. సో ఏంటేంటివి చూద్దాం. ఒకటి పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అంటే ఇక్కడ యాజ్ అ నేమ్ సజెస్ట్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ కదా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే కంప్లీట్ డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ డన్ ఓన్లీ బిట్వీన్ టూ పాయింట్స్, అంటే 2 నోడ్స్. ఇప్పుడు 2 మొబైల్స్ తీసుకున్నాం, ఆ 2 మొబైల్స్ నుంచి నేను డేటా సెండ్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే ఇది ఒక కంప్యూటర్ సిస్టమ్ ఏ, ఇది కంప్యూటర్ సిస్టమ్ బి అనుకుంటే, ఏ నుంచి ఏదైతే డేటా మనం పంపిస్తున్నామో అది బికి మాత్రమే వెళ్తుంది. మధ్యలో ఈ యొక్క సిగ్నల్ కానీ ఈ కమ్యూనికేషన్ లింక్ని కానీ వేరే ఇంకేదన్నా డివైస్ సి అనే డివైస్ అనేది యూస్ చేసుకోదు. ఓకేనా, ఓన్లీ ఇది ఏకి బికి మాత్రమే ఉంటుందన్నమాట. ఏకి బికి మాత్రమే ఈ కమ్యూనికేషన్ లైన్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పాయింట్ టు పాయింట్ కనెక్షన్. ఓకేనా, చూడండి ఇక్కడ కామన్ లింక్, ఓన్లీ రెండిటికి మాత్రమే ఒక కామన్ లింక్ ఉంటుంది. దాంట్లోనే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అనమాట, డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, లెట్స్ సీ మల్టీ పాయింట్ కనెక్షన్ అంటే ఏంటో చూద్దాం. మల్టీ పాయింట్ కనెక్షన్లో ఏమవుతుందంటే మోర్ దెన్ 2 నోడ్స్ షేర్ కామన్ కమ్యూనికేషన్
ఛానల్ ఆర్ లింక్ అనమాట. అంటే చూడండి ఇక్కడ ఇలా ఉంది ఒకటి, ఇలా. ఇప్పుడు ఇది వచ్చి దీనికి డేటా పంపించాలనుకుంటే దీని లైన్లో నుంచి మాత్రమే పంపించగలదు అనమాట. ఇక్కడ ఈ 3 డివైస్ అనేవి దీనికే కనెక్ట్ అయినాయి. అంటే ఒకదానికన్నా ఎక్కువ డివైజెస్ ఈ కమ్యూనికేషన్ లింక్ ఏదైతే ఉందో మిడిల్లో దాన్ని కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. ఓకేనా, లెట్స్ సీ. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ మల్టీ పాయింట్ కనెక్షన్. ఇక్కడ సింగిల్ లింకే ఉంది, మల్టిపుల్ డివైజెస్ ఉన్నాయి కదా, దీన్ని మల్టీ పాయింట్ కనెక్షన్ అంటారు. ఏదైనా కానీ ఇప్పుడు 5 వచ్చి 1కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, 3 వచ్చి 2కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఈ కమ్యూనికేషన్ లింక్ ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ మెనీ డివైస్ అనేవి కెన్ కనెక్ట్ టు ఏ సింగిల్ లింక్ అనమాట. సో దట్ డేటా కెన్ బి ట్రాన్స్ఫర్డ్ యూజింగ్ దట్ సింగిల్ కమ్యూనికేషన్ లింక్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బోత్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్, మల్టీ పాయింట్ కనెక్షన్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మనకి టోపాలజీస్లో యూజ్ చేస్తామన్నమాట. అదేంటి కొత్త పదం వచ్చింది టోపాలజీస్ అనుకుంటున్నారా? ఏం కాదు, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. టోపాలజీస్. సో ఈ పాయింట్ టు పాయింట్ కనెక్షన్, మల్టీ పాయింట్ కనెక్షన్ మనము టోపాలజీస్లో యూజ్ చేస్తాం. ఓకే, యూజ్ చేస్తాం, బాగానే ఉంది. అసలు టోపాలజీస్ అంటే ఏంటి? సి, వెన్ యూ కనెక్ట్ 2 or more డివైజెస్ దెన్ యూ గెట్ ఏ లింక్. అవునా, ఇప్పుడు ఇది ఒక డివైస్ ఉంది, ఇది ఒక డివైస్ ఉంది, మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఒక లింక్ వస్తుంది కదా. ఓకేనా, సో అలాగా వెన్ యూ కనెక్ట్ 2 or more లింక్స్, చూడండి, ఒక లింక్, 2 లింక్లు, 2 కన్నా ఎక్కువ లింక్స్ని మనం కనెక్ట్ చేసినాం. సో ఇట్ కెన్ బి సెడ్ యాజ్ ఏ టోపాలజీ అనమాట. చూడండి, యూ గెట్ ఎ లింక్ అండ్ దెన్ when 2 or more links are connected then it is said to be a topology. ఓకే, ఎట్లా పడితే అట్లుంటే టోపాలజీనా అంటే, సరే టోపాలజీస్లో టైప్స్ కూడా మనం తెలుసుకుందాం. ఈ టోపాలజీస్ అనేవి మనకి వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క టోపాలజీ ఒక్కొక్క విధమైన డేటా ట్రాన్స్ఫర్ గురించి మనకి చెప్తుంది. ఫస్ట్ థింగ్, ఫిజికల్ టోపాలజీ. సి, ఇదేంటి స్టారు, మెస్, బస్సు ఇవి కదా రావాల్సింది, ఫిజికల్ నెట్వర్క్ అని వచ్చింది ఏంటి అని అంటే, లెట్స్ సీ గైస్, దీంట్లోనే వస్తుంది. నెట్వర్క్ టోపాలజీస్లో అవి కన్సిడర్ అవుతాయి అన్నమాట. ఫిజికల్ టోపాలజీలో ఏం చెప్తుంది, డివైజెస్ అనేవి ఎలా కనెక్ట్ అయినాయి, ఏ వేలో కనెక్ట్ అయినాయి అంటే దాని యొక్క స్ట్రక్చర్ గురించి చెప్తుంది అనమాట. ఓకేనా, అది ఇలా కనెక్ట్ అయిందా, ఎలా కనెక్ట్ అయిందా, ఓకే, లేకపోతే ఇలా కనెక్ట్ అయిందా అన్న దాని గురించి ఈ ఫిజికల్ టోపాలజీ చెప్తుంది అనమాట. అంటే స్ట్రక్చర్ గురించి చెప్తుంది, లేడ్ అవుట్. ఓకేనా, ఇట్ విల్ గివ్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ద టోపాలజీ. మరి నెట్వర్క్ టోపాలజీ అంటే ఏం చెప్తుంది? చూడండి, నెట్వర్క్ టోపాలజీ విల్ గివ్ యూ ద జియోమెట్రికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద నోడ్స్. అంటే ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇలాగ 4 నోడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి కనెక్షన్ ఏంటి, ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి రిలేషన్షిప్ ఏంటి అన్న దాని గురించి చెప్పేదే నెట్వర్క్ టోపాలజీ అన్నమాట. ఈ నెట్వర్క్ టోపాలజీ. ఓకే, సి, ఇక్కడ చూడండి, ఒకదానికోటి ఎలా కనెక్ట్ అయింది అన్నది మనకు క్లియర్గా చెప్తుంది. ఓకే, ఫిజికల్ టోపాలజీ అలా కాదు, అంటే ఏ వేలో కనెక్ట్ అయిందని మాత్రం చెప్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఒకటి ఎలా కనెక్ట్ అయింది, ఏ విధంగా కనెక్ట్ అయింది అన్నది క్లియర్గా రిలేషన్షిప్ని చెప్తుంది అనమాట ఈ నెట్వర్క్ టోపాలజీ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇన్ టోపాలజీస్ వీ హ్యావ్ 4 types ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్. సి, ఇంకా టైప్స్ ఉన్నాయి, హైబ్రిడ్ ఉంది, ట్రీ ఉంది కదా, కానీ ఇవి 4 మెయిన్ టైప్స్ అనమాట. ఒకటేంది స్టార్, మెస్, బస్, రింగ్ టోపాలజీ. సో ఇవి 4 types ఆఫ్ టోపాలజీ ఈ సెట్ మెయిన్గా ఫోకస్ చేసే పాయింట్స్ అనమాట. లెట్స్ సి, మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీ ఏం చేస్తుంది, పాయింట్ టు పాయింట్ కనెక్షన్ యూస్ చేసుకుంటుంది. ఇందా చెప్పా స్టార్టింగ్లో, పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఏంటి, ఒకదాని నుంచి ఇంకొకటికి రెండింటి మధ్యలో ఒకటే కమ్యూనికేషన్ లింక్ ఉంటుంది, అది వేరేది ఏది యూస్ చేసుకోదని చెప్పి. సో మెష్ టోపాలజీ అనేది పాయింట్ టు పాయింట్ కనెక్షన్ని యూస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకే, మెష్ టోపాలజీ, ఎవ్రీ నోడ్ మస్ట్ బి కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ నోడ్. వెరీ ఇంపార్టెంట్. మెష్ టోపాలజీ గురించి ఎక్కువ బిట్స్ బీవైక్యూస్ ఈ టోపాలజీ గురించే వస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడే చూద్దాము, ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఉంది, సో మనకి ఇక్కడ 6 నోడ్స్ ఉన్నాయి, రైట్, 1 2 3 4 5 6 నోడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నోడ్ ఉంది, ఈ ఫస్ట్ నోడ్ అనేది సెకండ్ దానికి కనెక్ట్ అయింది, థర్డ్ దానికి కనెక్ట్ అయింది, నెక్స్ట్ ఫోర్త్ దానికి కనెక్ట్ అయింది, ఫిఫ్త్ దానికి కనెక్ట్ అయింది, సిక్స్త్ దానికి కనెక్ట్ అయింది. ఓకే, సిమిలర్లీ సెకండ్ చూడండి, సెకండ్ది కూడా థర్డ్ దానికి కనెక్ట్ అయింది. ఓకే, ఫస్ట్ దానికి ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి ఓకే ఫైన్. నెక్స్ట్ ఫోర్త్ దానికి కనెక్ట్ అయింది, ఫిఫ్త్ దానికి కనెక్ట్ అయింది. ఓకే,
సిక్స్త్ దానికి కూడా కనెక్ట్ అయింది ఇది. ఓకే, ప్రతిదీ ప్రతి దాంతో కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాగా ప్రతి నోడు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ 4 నోడ్స్ ఉన్నాయి. 4 నోడ్స్ ఉంటే ఇది ఫస్ట్ది అనుకుంటే ఓకే ఫైన్. సో ఈ 4 నోడ్స్లో ఈ ఫస్ట్ది అనేది రిమైనింగ్ 3 నోడ్స్తో కనెక్ట్ అవుతుంది అనమాట. అలానే ఈ సెకండ్ది కూడా రిమైనింగ్ 3 నోడ్స్తో కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ దానికి కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇంకా కనెక్షన్ ఉండదు. ఓకే, ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి. అలానే ఇక్కడ 3 వచ్చేసి 4తో కూడా కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ 2తో కనెక్ట్ అయింది, 1తో కనెక్ట్ అయింది కాబట్టి 4తో కనెక్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాదు ఎందుకంటే 4తో అన్నీ కనెక్ట్ అయిపోయినాయి. 2 కనెక్ట్ అయింది, 1 కనెక్ట్ అయింది, 3 కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఎవ్రీ నోడు రిమైనింగ్ అన్ని నోడ్స్తో కనెక్ట్ అయినాయి కదా. సో ఇదే అనమాట మెష్ టోపాలజీ. ఎవ్రీ నోడు రిమైనింగ్ అన్ని నోడ్స్తో కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 1 నుంచి 2కి ఉంది కదా, మళ్ళీ 2 నుంచి 1కి సపరేట్గా గీయాల్సిన అవసరం లేదు. ఓకే, పాయింట్ టు పాయింట్ కనెక్షన్ని ఇది యూజ్ చేసుకుంటుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ చూద్దాం. ఇన్ మెష్ టోపాలజీ ఎవ్రీ నోడ్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ నోడ్. ఫైన్. సింపుల్ మెష్ టోపాలజీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదేనమాట. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని లింక్స్ వచ్చాయి మనం కౌంట్ చేసుకుందాం. మొత్తము 4 డివైజెస్ ఉన్నాయి, అంటే 4 నోడ్స్ ఉన్నాయి. ఎన్ని లింక్స్ వచ్చాయి, లింక్స్ ఎన్ని వచ్చాయి చూద్దాం. కౌంట్ చేయండి. 1 2 3 4 5 లింక్స్ వచ్చాయి కదా. అండ్ ఇది ఒకటి 6, ఇది 1 2 3 4, ఇది 5, ఈ ఎల్లోది 6. సో లింక్స్ ఎన్ని వచ్చాయి, 6 వచ్చాయి. 4 డివైజెస్ ఉంటే లింక్స్ వచ్చేసి 4 వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బిట్ వస్తుంది అనమాట. ఏంటంటే మెష్ టోపాలజీలో, ఓకే, మెష్ టోపాలజీలో నోడ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఎన్ని అని అడుగుతారు అనమాట. లింక్స్ అనేవి ఎన్ని అని అడిగినప్పుడు కీ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n-1/2 ఇది ఫార్ములా అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. n వాల్యూ ఏంటంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ అనమాట. 4 ఇంటూ 4 - 1 ఎంత, 3. 3/2 అప్పుడు ఏమొస్తుంది, 12/2. 12 2 1s are 2 6s are ఎంత వచ్చింది, 6 లింక్స్. ఇక్కడ చూడండి వచ్చిందా, 4 డివైస్ ఉంటే లింక్స్ ఎన్ని వచ్చాయి, 6 వచ్చాయి. సో ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. వాళ్ళే నోట్స్ ఎన్ని ఉన్నాయి ఇస్తారు, లింక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో. ఓకే, ఇలాగా మెష్ టోపాలజీ ఇస్ బై డైరెక్షనల్. వాట్ ఈజ్ మెన్ బై బై డైరెక్షనల్, ఇక్కడ చూడండి ఈ లింక్ ఉంది కదా, ఈ కమ్యూనికేషన్ లింక్ 1 సెండ్ చేయొచ్చు, 2 కూడా సెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, బై డైరెక్షనల్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇందాక చెప్పాను. దిస్ ఇస్ హౌ నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తారో అనేది. ఫైన్. మెష్ టోపాలజీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. ద అరైవల్ ఆఫ్ ద డేటా ఈజ్ గ్యారెంటెడ్. గ్యారంటీగా ఏదైతే డేటా అనేది ఒక నోడ్ అనేది సెండ్ చేసిందో, ఓకే, ఈ 1 అనేది 3కి సెండ్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అంటే డేటా సెండ్ చేసేదంతా ఖచ్చితంగా గ్యారంటీగా వస్తుందని చెప్పగలం. నెక్స్ట్ వచ్చేసి నో అదర్ నోడ్ కెన్ యాక్సెస్, అంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ డేటా ఈజ్ సెక్యూర్డ్. ఇప్పుడు అదర్ నోడ్ యాక్సెస్ చేయకపోతే డేటా అనేది ఆబ్వియస్గా సెక్యూర్గానే ఉంటుంది. రోబుస్ట్ అంటే ఏంటి, మెష్ టోపాలజీస్ రోబుస్ట్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు స్ట్రాంగ్ అని చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఈ 1కి 2కి మధ్యలో ఈ కనెక్షన్ లైన్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకుందాం. సపోజ్ ఏదన్నా కొలాప్స్ అయింది అనుకుందాం. అప్పుడు రిమైనింగ్ నెట్వర్క్ ఏమి ఇబ్బంది రాదు. ఈ రెండింటికి మధ్య కమ్యూనికేషన్కి మాత్రమే ఇబ్బంది వస్తుంది, అంతేగాని రిమైనింగ్ ఏ నోట్కి ఇబ్బంది రాదు, రిమైనింగ్ నెట్వర్క్కి. సో దట్ ఈస్ కాల్డ్ రోబస్ట్ అనమాట. స్ట్రాంగ్ ఉంటుంది ఇది. ద డేటా ఈజ్ సో ప్రొటెక్టివ్ ఇన్ మెష్ టోపాలజీ. దిస్ ఇస్ హౌ మెష్ టోపాలజీ వర్క్స్ అండ్ అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ మీరే చదువుకోండి. నెక్స్ట్ స్టార్ టోపాలజీస్కి వెళ్ళిపోదాం. స్టార్ టోపాలజీ చూడండి, ఇట్ ఈస్ ఎ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ సిమిలర్ టు మెష్ టోపాలజీ. మనకి స్టార్ టోపాలజీలో ఒక సెంట్రలైజ్డ్ డివైస్ ఒకటి వస్తుంది అని చెప్పి మనం చాలాసార్లు విన్నాం. దట్ ఈస్ కాల్డ్ హబ్ అనమాట. హబ్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ డివైస్ లేకపోతే సెంట్రలైజ్డ్ నోడ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ స్టార్ టోపాలజీ. ఓకేనా.
ఈ స్టార్ టోపాలజీలో ఏమవుతుందంటే ప్రతి ఒక్క నోడు ఈ హబ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఎలా కనెక్ట్ అవుతుంది అన్నది మనం చూద్దాం. హబ్కి కనెక్ట్ అవడమే కాదు, అండ్ ప్రతి డేటా ట్రాన్స్ఫర్, సెండింగ్, రిసీవింగ్ అంతా హబ్కే జరుగుతుంది. ఇది చూడండి, ప్రతి నోడ్ ఉంది. ఇప్పుడు నోడ్ 7 అనేది నోడ్ 3కి డేటా పంపించాలనుకోండి, హబ్కి పంపిస్తుంది. ఆ హబ్ నుంచి నోడ్ 3కి వెళ్తుంది అనమాట. ఒకవేళ నోడ్ 5 అనేది నోడ్ 1కి డేటా పంపించాలనుకుంటే హబ్కి పంపించి హబ్ నుంచి నోడ్ 1 అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇది కూడా బయోడైరెక్షనల్ అనమాట. అంటే ఏంటంటే ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ 2 వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఈ నోడ్ 6 అనేది ఈ నోడ్ 6 అనేది హబ్కి డేటా సెండ్ చేసుకోవచ్చు, హబ్ నుంచి డేటా రిసీవ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ బయోడైరెక్షనల్ డెడికేటివ్ లింక్ అనమాట. ఓకే, ఇందులో ఒకవేళ ఈ నోడ్ 6 నుంచి హబ్కి ఈ లింక్ అనేది పాడైపోయింది అనుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, లేకపోతే ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి లింక్ అనేది పాడైపోయింది, ఇబ్బంది లేదు. కానీ ఈ హబ్ ఏదైతే ఉందో ఈ హబ్ అనేది కొలాప్స్ అయిపోయింది అనుకోండి, టోటల్ ఈ నెట్వర్క్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. ఓకే, అంటే మొత్తం నెట్వర్క్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో హబ్ అనేది వన్స్ ఎఫెక్ట్ అయితే నెట్వర్క్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో హబ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లేని చేస్తుంది అనమాట ఈ స్టార్ టోపాలజీలో. హబ్ విల్ ట్రాన్స్ఫర్ డేటా. ఓకే, ఇక్కడ మెయిన్ కంట్రోలర్ ఏంటి స్టార్ టోపాలజీలో అంటే హబ్ అనమాట. హబ్ ఈజ్ ద మెయిన్ కంట్రోలర్ ఇన్ ద స్టార్ టోపాలజీ. ఓకే, ఇక్కడ నోడ్స్ అనేవి 8 ఉంటే లింక్స్ అనేవి 7 ఉంటాయి. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 నోడ్స్ ఉన్నాయి కదా. ఎన్ని లింక్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఇది కూడా ఒక నోడే, హబ్ కూడా ఒక నోడే తెలుసా. సో హబ్ను కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి 8 నోడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7. సో మనకి 7 లింక్స్ వచ్చినాయి, 8 నోడ్స్ ఉన్నాయి. కన్సిడర్ హబ్ ఆల్సో యాజ్ ఎన్ నోడ్ అనమాట. సెంట్రల్ నోడ్ అని చెప్పినా కదా ఇందాక స్టార్టింగ్లో, సెంట్రల్ నోడ్ ఈజ్ కాల్డ్ హబ్. ఓకే, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ కేబులింగ్ రిక్వైర్డ్ ఈజ్ వెరీ లో. ఎందుకు వెరీ లో అంటే ఇక్కడ ఈ రిమైనింగ్ ప్రతి నోడ్తో మనం కనెక్ట్ చేయలేదు, హబ్కి కనెక్ట్ చేసేసినాం. ఓకేనా, సో అందుకు మనకి కేబులింగ్ అనే కాస్ట్ తగ్గిపోతుంది అనమాట, అన్నీ డైరెక్ట్గా హబ్కి కనెక్ట్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటి? వన్ నోడ్ ఈజ్ రిమూవ్డ్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద నోడ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్. చెప్పా కదా, ఇప్పుడు ఈ నోడ్ అనేది పోయిందనుకోండి, రిమైనింగ్ ఏం ఎఫెక్ట్ కావు. ఓకేనా, కానీ హబ్బు మాత్రం రిమూవ్ అయితే రిమైనింగ్ హబ్బులో ఏమన్నా ఇష్యూస్ వస్తే రిమైనింగ్ నెట్వర్క్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇది చాలా ఫాస్టర్ ఆల్సో. సెటప్ అండ్ మోడిఫికేషన్ ఈజ్ ఈజియర్ ఇన్ స్టార్ టోపాలజీ. ఇన్ విచ్ టోపాలజీ సెటప్ అండ్ మోడిఫికేషన్ ఈజ్ ఈజీ అంటే వీ కెన్ ఏబుల్ టు టెల్ లైక్ స్టార్ టోపాలజీ అని చెప్పుకోవచ్చు. ఓకే, డిసడ్వాంటేజ్ ఆఫ్ స్టార్ టోపాలజీ మీరు చదువుకోవచ్చు. హబ్ గురించే ఉంటుంది డిసడ్వాంటేజెస్. హబ్ ఒకవేళ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ నెట్వర్క్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ అనేది హబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హబ్ ఒకవేళ స్లోగా ఉందనుకోండి, నెట్వర్క్ అంతా కూడా స్లోగానే వర్క్ అవుతుంది. హబ్ ఫాస్ట్గా ఉంటే నెట్వర్క్ అంతా కూడా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, అలానే ఈ హబ్ని మనకి బ్యాక్ బోన్ ఆఫ్ ద స్టార్ టోపాలజీ అని కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ బస్ టోపాలజీ యూజెస్ మల్టీ పాయింట్ కనెక్షన్ అనమాట బస్ టోపాలజీ. ఈ బస్ టోపాలజీ ఏంటంటే అన్ని నోడ్స్ అనేది ఒక కామన్ కమ్యూనికేషన్ లింక్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇందులో ఈ కామన్ కమ్యూనికేషన్ లింక్ అనేది బ్యాక్ బోన్ అనమాట. స్టార్లో అయితే హబ్. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది ఈ బస్ టోపాలజీలో యూనిడైరెక్షనల్. ఎందుకు? చూడండి, ద డేటా ఫ్లోస్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఏ డైరెక్షన్లో డేటా వెళ్తుంది. ఇప్పుడు ఇది సెండ్ చేసింది అనుకోండి, 1 అనేది డేటా సెండ్ చేసింది అనుకోండి, అది వెళ్ళేంతవరకు, అది రీచ్ అయ్యేంతవరకు ఇంకోటి ఏం పెట్టలేము, ఇంకో డేటాని మనం సెండ్ చేయలేము. సపోజ్ 1 అనేది ఈ 4కి డేటా సెండ్ చేయాలనుకుంటుంది, అప్పుడు డేటా విల్ బి ఇలా వస్తూ ఉంటుంది, రైట్. సో ఇదే టైంలో 5 అనేది 2కి డేటా సెండ్ చేయాలనుకుంది అనుకోండి, 5 షుడ్ బి వెయిట్ అంటిల్ ఆర్ అన్లెస్ ఈ 1 అనేది 4కి డేటా సెండ్ చేయడం కంప్లీట్ అయ్యేంత వరకు. లేకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ 5 కూడా డేటా పంపించేసింది ఈ లింక్కి, అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది
అంటే లైక్ డేటా అనేది కొలాప్స్ అవుతుంది. అంటే డేటా అనేది ఇప్పుడు ఈ 1 పంపించిన డేటా, ఈ 5 పంపించిన డేటా అనేది మిక్స్ అయిపోవచ్చు. సో కొలాప్స్ అవ్వచ్చు. సో దట్స్ వై ఈ 5 అనేది ఇట్ షుడ్ బి వెయిట్ అనమాట. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ 1 4కి పంపించేదాకా డేటా. ఓకే, ఈ డైరెక్షన్లో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 కెన్ ఏబుల్ టు సెండ్ డేటా టు 2 నోడ్. ఓకే, ఇక్కడ టర్మినల్స్ యూస్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ టర్మినల్స్. ఇది 1 ఎండ్, ఇది అనదర్ ఎండ్. ఇక్కడ చూడండి టోటల్ మనకి 5 నోడ్స్ ఉన్నాయి. ఎన్ని లింక్స్ ఉన్నాయి? ఓన్లీ 1 లింక్ మాత్రమే ఉంది. సో ఇక్కడ కేబులింగ్ అనేది చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ. ఓకే, ఇన్ ద డెడికేటెడ్ లింక్ ద డేటా ఫ్లో ఈజ్ బైడైరెక్షనల్, బట్ బస్ టోపాలజీ హ్యాస్ మల్టీ పాయింట్ కనెక్షన్, యూనిడైరెక్షనల్ ఫ్లో అంటే ఎట్ ఏ టైం ఒక్క డైరెక్షన్లో మాత్రమే వెళ్ళగలదన్నమాట. కానీ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ అనేది బైడైరెక్షనల్. అంటే ఈ వేలో డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది, కానీ ఈ వేలో డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది, కానీ సైమల్టేనియస్గా కాదు. ఓకేనా, దట్స్ ఫైన్. అడ్వాంటేజెస్ ఆఫ్ ద బస్ టోపాలజీ ఏంటి? వెరీ లెస్ కేబులింగ్. అంటే ఒక్క లింకే కదా సరిపోతుంది. ఇన్స్టాలేషన్ కూడా చాలా తక్కువ, తొందరగా అయిపోతుంది. అండ్ ఈజీ టు సెటప్, ఈజీ టు ఇన్స్టాల్, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము ఎంతన్నా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ని తీసేసి మనం ఇంకొక నోడ్ని కూడా పెట్టుకోవచ్చు. ఎండ్ పాయింట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ. డిసడ్వాంటేజెస్, ఒకవేళ ఆ లింక్ అనేది కానీ ఈ లింక్ అనేది ఫెయిల్ అయిపోతే మొత్తం ఈ బస్ టోపాలజీ అంతా కూడా ఫెయిల్ అయిపోయినట్టే. రిమైనింగ్ చూసుకోండి. నెక్స్ట్ ఏంటి? రింగ్ టోపాలజీ. ఈ రింగ్ టోపాలజీ ఏం చేస్తుంది? పాయింట్ టు పాయింట్ కనెక్షన్ యూస్ చేసుకుంటుంది. అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కామన్ కమ్యూనికేషన్ లింక్ ఉంటుంది. ఈ లింక్ని వేరే ఏ డివైస్ కూడా యూస్ చేసుకోవద్దు. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంటుంది? రింగ్ ఫామ్లో ఫామ్ అవుతుంది అనమాట రింగ్ టోపాలజీ. ఓకే, ఇన్ దిస్ రింగ్ టోపాలజీ వీ యూజ్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్. ఎవ్రీ నోడ్ ఈస్ కనెక్టెడ్ టు 2 నైబరింగ్ నోడ్స్. 2 నైబరింగ్ నోడ్స్ అంటే ఇప్పుడు రింగ్ అనేది ఇట్లుంది కదా, చూడండి 1కి నైబర్ నోడ్స్ ఏంటివి? ఈ 5, ఈ 2 నైబర్ నోడ్స్కి కనెక్ట్ అయిందా? నార్మల్గా రింగ్ టోపాలజీ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటుంది అనుకోండి. ఓకే, సో ఇలా ఉంటుంది, ఇది నార్మల్గా. ఇప్పుడు ఇక్కడ 2 వేస్ ఇచ్చా కదా నేను, 2 టైప్స్ ఆఫ్ రింగ్స్ లాగా ఇచ్చాను. చూడండి, ఒకటి ఈ వైపులో డేటా సెండింగ్ లాగా ఉంది మార్క్, ఇంకోటి ఈ వైపులో డేటా సెండింగ్ లాగా ఉంది. సో ఇది ఏమంటారు అంటే దీన్ని డ్యూయల్ రింగ్ టోపాలజీ. అంటే 2 రింగ్స్ ఉన్నాయి కదా, సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ డ్యూయల్ రింగ్ టోపాలజీ అనమాట. ఓకేనా, ఇన్ దిస్ ద డేటా ఫ్లో ఈజ్ యాక్చువల్లీ యూనిడైరెక్షనల్. చూడండి, యూనిడైరెక్షనల్ అంటే ఒక డైరెక్షన్లో మాత్రమే డేటా వెళ్తుందన్నమాట. సో మనం ఏం చేయాలా? ఇప్పుడు దాన్ని బైడైరెక్షనల్ చేయడానికి అనదర్ ఒక రింగ్ని మనం యాడ్ చేసాం. ఓకేనా, అనదర్గా ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చా కదా, ఇది అనదర్ రింగ్ని మనం యాడ్ చేసాం అనమాట. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డ్యూయల్ రింగ్ టోపాలజీ. 2 రింగ్స్ ఉన్నాయి కదా. ఓకే, దట్స్ వై బైడైరెక్షనల్ ఫ్లో అవ్వడానికి మనం 2 రింగ్స్ని యూజ్ చేసినాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డ్యూయల్ రింగ్ టోపాలజీ. సో ఇదైతే నార్మల్ రింగ్ టోపాలజీ. ఇలా రెండుగా యూజ్ చేసినప్పుడు డ్యూయల్ రింగ్ టోపాలజీ అంటాం అనమాట మనము. ఓకే, ఇన్ దిస్ ఫస్ట్ రింగ్ ఫాలోస్ క్లాక్ వైజ్ డేటా ఫ్లో. చూద్దాం, ఇది ఉంది కదా బ్లూ కలర్ది, క్లాక్ వైజ్ డేటా ఫ్లో వెళ్తుంది. ఈ రెడ్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డేటా ఫ్లో అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఎట్ ఏ టైము ఈ 4 అనేది 3కి డేటా పంపించవచ్చు, ఈ 3 అనేది 4కి డేటా పంపించవచ్చు. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు ఈ 1 అనేది 4కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే త్రో 5ని యూజ్ చేసుకొని 5 నుంచి అయినా పంపించవచ్చు, లేకపోతే 2ని 3ని యూజ్ చేసుకొని అయినా 4కి పంపించవచ్చు. ఇలాగనమాట. డైరెక్ట్గా 1 నుంచి 4కి పంపించలేదు, కానీ నైబర్ నోట్స్కి అయితే పంపించగలదు. నైబర్ నోట్స్ ఏంటి? 5, 2 కదా, అది 2కి అయితే 1, 3 అలాగా. ఓకే, ఫైన్. రింగ్ టోపాలజీలో అన్ని నోడ్స్ అనేవి రిపీటర్స్ అని పిలువబడతాయి. చూడండి, ఇన్ రింగ్ టోపాలజీ ఆల్ ద నోడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిపీటర్స్. నెంబర్ ఆఫ్ రిపీటర్స్ అనేవి ఆర్ యూజ్డ్ అండ్ మెనీ నోడ్స్ ఆర్ కనెక్టెడ్. అంటే ఎక్కువ రిపీటర్స్ యూజ్ చేస్తారు అండ్ నోడ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో repeaters actually increases the strength of a signal and it will pass the signal. So why we use repeaters ante it will actually increases the strength of the signal. Signal యొక్క strength ని
ఈ రిపీటర్స్ అనేవి మనకి ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, ఐ హోప్ ఇది మీ అందరికి ముందే తెలుసు అనుకుంటున్నాను. ఓకే, ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి రింగ్ టోపాలజీకి సంబంధించి అంటే కాస్ట్ ఆఫ్ ద రింగ్ టోపాలజీ ఈజ్ వెరీ లెస్. కాస్ట్ తక్కువ అంటే ఇంకా చీపరే కదా, ఎక్స్పాండ్ చేయడానికి చీపర్. ట్రాన్స్మిషన్ మీడియా ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ చేయదన్నమాట. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి? ట్రబుల్ షూటింగ్ అనేది కొంచెం కష్టం. ఇన్స్టాలేషన్ ఆఫ్ ద నోడ్ అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. అది ఈ యొక్క డిసడ్వాంటేజ్ ఆఫ్ రింగ్ టోపాలజీ. అండ్ ఆల్సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రింగ్ టోపాలజీ ఈజ్ ఫాస్టర్ దెన్ బస్ టోపాలజీ. ఓకే, బస్ టోపాలజీ కన్నా ఈ రింగ్ టోపాలజీ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి పీవైక్యూ స్టార్ట్ అవుతాయి. పీవైక్యూస్ విల్ బీ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో. Thank you all. We will be continuing with the next video.